గోధి బಣ್ಣ సాధారణ మైకట్టు అంటే తెలుగులో గోధుమ రంగు సాధారణమైన దేహం. గోధి బಣ್ಣ సాధారణ మైకట్టు అనే పేరుతో రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ ఇప్పటికే అన్ని వర్గాల ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. అన్నీ మర్చిపోయే ఆల్జీమర్ అనే డిసీజ్ ఉన్న ఒక వృద్ధుడు ఓల్డేజ్ హోమ్ నుంచి తప్పిపోతాడు. ఇంకోవైపు సినిమా మొత్తం తన తండ్రిని వెతికే కొడుకు అని ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ డ్రామా. దీన్ని చాలా సెన్సిటివ్గా తెరకెక్కించారు ಡೈರೆಕ್ಟರ್ ಹೇಮಂತ್ ರಾವ್. ನಮ್ಮೆಲ್ಲರಲ್ಲೂ ಎರಡು ತರ ನಾಯಿಗಳು ಇರ್ತವೆ. ಒಂದು ಕಪ್ಪು ನಾಯಿ, ಇನ್ನೊಂದು ಬಿಳಿ ನಾಯಿ. ಇವೆರಡು ನಾಯಿಗಳು ನಮ್ಮೊಳಗೆ ನಿರಂತರವಾಗಿ ಕಚ್ಚಾಡ್ತಾ ಇರ್ತವೆ. ಈ ಎರಡು ನಾಯಿಗಳಲ್ಲಿ ಗೆಲ್ಲೋದು ಯಾವುದು ಗೊತ್ತಾ? కథలోకి వెళితే వెంకోబరావు అనే వృద్ధుడు ఓల్డేజ్ హోమ్ నుంచి తప్పిపోతాడు. తప్పిపోయిన తండ్రిని కొడుకు రక్షిత్ శెట్టి వెతుకే ప్రయత్నంలో తన తండ్రి ఎంత గొప్ప మనిషి అనేది అర్థం చేసుకుంటాడు. తండ్రి పక్కనున్నప్పుడు తెలియని ఎన్నో విషయాలు ఓల్డేజ్ హోమ్లో ఉన్న వెంకోబరావు స్నేహితుల ద్వారా, అతని కేర్ టేకర్ డాక్టర్ శృతి హరిహరన్ ద్వారా తెలుసుకుంటాడు. ఈ గ్యాప్లోనే తన తండ్రిని ఓల్డేజ్ హోమ్లో చాలా బాగా చూసుకున్న శృతి హరిహరన్ తోటి పరిచయం పెరుగుతుంది. అది ప్రేమంగా మారుతుంది. ఇంకోవైపు తప్పిపోయిన వెంకోబరావు అనుకోకుండా మర్డర్స్, దొంగతనాలు చేసే క్రిమినల్స్ గ్రూప్లో లాక్ అయిపోతాడు. తన ఇన్నోసెన్స్తో తను చెప్పే నలుపు తెలుపు కుక్క కథ విన్న విలన్ చేతిలో ఉన్న కత్తిని కింద పాడేసి తన జీవితాన్నే మార్చుకుంటాడు. క్లైమాక్స్లో కొడుకు తండ్రి కలిశారా లేదా అనేది కథ. ఇలాంటి రెండు డిఫరెంట్ కథని చెబుతూ ఎక్కడ కనెక్షన్ మిస్ చేయకుండా, ಕನ್ಫ್ಯೂಷನ್ చేయకుండా చాలా ಇಂಟ್ರೆಸ್ಟಿಂಗ್ గా చేశారు ಡೈರೆಕ್ಟರ್ ಹೇಮಂತ್. ವೆಂಕೋಬ್ರಾವ್ ಎಂಬ 66 ವರ್ಷದ ವ್ಯಕ್ತಿ ಬೆಂಗಳೂರಿನ ಬಸವನಗುಡಿಯಿಂದ ಕಾಣೆಯಾಗಿದ್ದಾರೆ. ಮಿಸ್ಸಿಂಗ್ ಪರ್ಸನ್ ಕಂಪ್ಲೇಂಟ್ ಫೈಲ್ ಮಾಡಬೇಕಾಗಿತ್ತು. ಮಾನಸಿಕ ಸ್ಥಿತಿ ಸರಿ ಇಲ್ಲ ಅಂತೀರಾ? ಸರಿಯಾಗಿ ನೋಡ್ಕೊಳಕ್ಕಾಗಲ್ವಾ? ಇಲ್ಲೆಷ್ಟು ಜನ ಇದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಒಂದು ಮನುಷ್ಯನ ಜೀವಕ್ಕೆ ಬೆಲೆನೇ ಇಲ್ಲ. ನಮ್ಮ ಪ್ರಯತ್ನ ನಾವು ಮಾಡ್ತೀವಿ, ನೀವು ಹುಡುಕೋದನ್ನ ನಿಲ್ಲಿಸಬೇಡಿ. మీలో ఎవరైనా మీ తల్లిదండ్రిని వృద్ధాశ్రమంలో వదిలేశారా? మీ తాతని, తండ్రిని ఎక్కువగా లవ్ చేస్తారా? వాళ్ళని మిస్ అవుతున్నారా? అయితే తప్పకుండా ఈ సినిమాని చూడండి. రోజు మీ నాన్నతో గొడవ పడతారా? ఎక్కువగా ఆర్గ్యుమెంట్ చేస్తుంటారా? అయితే మీ నాన్నతోనే వెళ్ళి ఈ సినిమా చూడండి. సినిమా చూశాక మీలో ఒక చిన్న మార్పు రాలేదంటే అప్పుడు చెప్పండి. ఓవరాల్గా వి వాంట్ టు రెస్పెక్ట్ సీనియర్ సిటిజన్స్ అన్న విషయాన్ని చాలా చక్కగా స్క్రీన్లో ప్రజెంట్ చేశారు హేమంత్. మరియు వెంకోబరావు అనే వృద్ధుడిగా చేసినటువంటి కన్నడ సీనియర్ ఆర్టిస్ట్ అనంత్ నాగ్ సార్ ఒక నటుడిగా కాకుండా వెంకోబరావు పాత్రలో మన తండ్రిని, తాతని గుర్తు చేస్తారు. అలాగే హీరోయిన్ శృతి హరిహరన్తో తన ప్రేమ కథ చెప్పే ఒక సీన్ ఉందండి. సింగిల్ షాట్, మోయ్ ఊపిరి గొంతుకొస్తుంది. ఆ సీన్ చూసి ఎంతమంది థియేటర్లో ఏడ్చారో తెలీదు. అండ్ విలన్కి కుక్క కథ చెప్పే వే ఆఫ్ టెల్లింగ్, అది చాలు మనసులో ಹತ್ತುకుంటుంది. ಹೊಸದೇನು ಜ್ಞಾಪಕಕ್ಕೆ ಇಟ್ಕೊಳಕ್ಕಾಗಲ್ಲ. ಹಳೆ ನೆನಪುಗಳಲ್ಲೇ ಕಳೆದೋಗಿರ್ತಾರೆ. ನಾನು ಹೋಗದೆ ಇದ್ದಿದ್ದು ಒಂದೇ ಒಂದು ಜಾಗ ಇದೆ. ఈ సినిమాల్లో నాయక నటుడిగా నటించిన సింపుల్ గా ಒಂದು లవ్ స్టోరీ ఫేమ్ రక్షిత్ శెట్టి ఎక్కడ ఓవర్ యాక్టింగ్ చేయకుండా పాత్రాన్ని చక్కగా అర్థం చేసుకొని పర్ఫామ్ చేశారు. అలాగే హీరోయిన్గా చేసిన శృతి హరిహరన్ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్తో, ఆకట్టుకునే డైలాగ్ డెలివరీతో చాలా న్యాచురల్గా నటించారు. ఇక విలన్ పాత్రంలో నటించిన వశిష్ఠ సి సింహకి మంచి ఫ్యూచర్ ఉంది. అతని బేస్ వాయిస్ అతనికి దక్కిన గాడ్ గిఫ్ట్ అనే చెప్పొచ్చు. పోషక పాత్రంలో నటించిన అచ్యుతరావు హ్యూమరస్, టైమింగ్ జస్ట్ వావ్ వావ్ వావ్. ನಮ್ಮ ತಂದೆ ಹುಡುಕಾಟದ ಪ್ರಯತ್ನದಲ್ಲಿ ನಾನು ಎಷ್ಟು ಕಳೆದೋಗಿದ್ದೆ ಅಂತ ಗೊತ್ತಾಗ್ತಿದೆ. మన న్యూస్, రివ్యూస్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఓకే, సరే.